ఏప్రిల్ 27 చరిత్రలో ఈరోజు. బ్రిటిష్ స్వాధీనంలో మణిపూర్ కంగ్లా కోట. 1891 ఏప్రిల్ 27న మణిపూర్ రాష్ట్రంలోని కంగ్లా కోటను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. నిజానికి 1891 మార్చి 31 నాటికే బ్రిటిష్ వారు మణిపూర్ రాజ్యంపై యుద్ధం ప్రకటించారు. ఆ తర్వాత ప్రిన్స్ టికేంద్రజిత్ సింగ్ బ్రిటిష్ సైన్యంతో పోరాడాడు. కానీ ఆయన వద్ద వనరులు పరిమితం కావడంతో అంతిమంగా బ్రిటిష్ వారు కంగ్లా కోటను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించారు. ఆ తర్వాత మే 23న యువరాజ్ టికేంద్రజిత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బ్రిటిష్ వారు అతనిని విచారించారు. 1891 ఆగస్టు 13న ఇంఫాల్లోని బహిరంగ మైదానంలో ఆయనను, ఆయన తోటి జనరల్ తంగల్ను ఉరితీశారు. 1891 ఆంగ్లో మణిపూర్ యుద్ధంలో మణిపూర్లోని వీర ప్రజల వలస శక్తులను ఎదిరించిన ధైర్య సాహసాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. అందుకే మణిపూర్ రాష్ట్రం ప్రతి సంవత్సరం ఆగస్టు 13న దేశభక్తి దినోత్సవం జరుపుకుంటుంది. ఈ యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన రాష్ట్రంలోని వీరులకు నివాళులు అర్పిస్తుంది. కంగ్లా కోట గురించి ఇంకా చెప్పాలంటే ఈ కోట చాలా రోజులు భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఉంది. ఈ కోటను కంగ్లా ఫోర్ట్ ఆర్కియాలజికల్ పార్క్గా అభివృద్ధి చేస్తున్నారు. బీర్ టికేంద్రజిత్ సింగ్ను గౌరవిస్తూ తులిహాల్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును బీర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రమంగా మార్చాలని మణిపూర్ అసెంబ్లీ ఆగస్టు 2019లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నేషనల్ డిఫెన్స్ కాలేజీ ప్రారంభమైన రోజు. 1960 ఏప్రిల్ 27న దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ న్యూఢిల్లీలో నేషనల్ డిఫెన్స్ కాలేజీని ప్రారంభించారు. ఇది జాతీయ భద్రతా వ్యూహాల కోసం ప్రారంభించిన విద్యాసంస్థ. ఈ కళాశాల మొదటి కమాండెంట్ కువర్ బహదూర్ సింగ్. 1959 మే 6న క్యాబినెట్ డిఫెన్స్ కమిటీ నేషనల్ డిఫెన్స్ కాలేజీ స్థాపన ప్రతిపాదనను ఆమోదించింది. ఆ తర్వాత 1959 సెప్టెంబర్ 15న అప్పటి రక్షణ మంత్రి దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భారతీయ నటి జోహ్రా సెహగల్ జయంతి. 1912 ఏప్రిల్ 27న భారతీయ నటి జోహ్రా సెహగల్ ఉత్తరప్రదేశ్లోని సెహరాన్పూర్లో జన్మించారు. జోహ్రా 1935లో డాన్సర్గా తన కెరీర్ను ప్రారంభించారు. 7 దశాబ్దాల పాటు హిందీ చిత్రసీమలో నటించిన జోహ్రా చివరి చిత్రం 2007లో విడుదలైన సావరియా. ఆమె 2014 జూలై 10న గుండెపోటుతో మరణించారు. జోహ్రా సెహగల్ అపార విజయాలు సాధించిన బాలీవుడ్ నటులలో ఒకరు. పృథ్వీరాజ్ కపూర్ నుంచి ఆయన కుటుంబంలోని 4వ తరం రణబీర్ కపూర్ వరకు అందరితో ఆమె కలిసి పనిచేశారు. జోహ్రా బాజీ ఆన్ ద బీచ్, హమ్ దిల్ దే చుకే సనమ్, దిల్ సే, చీనీ కమ్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ఆమె సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ, కాళిదాస్ సమ్మాన్, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అనేక గౌరవ సత్కారాలు అందుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రయాణికుల విమానం ప్రారంభం. 2005 ఏప్రిల్ 27న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎయిర్బస్ A380 మొదటి సర్వీస్ ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ ఫ్లైట్ 19 కోట్ల మందికి పైగా ప్రజలను వారి గమ్యస్థానానికి తీసుకువెళ్ళింది. ఈ విమానంలో 469 మంది ప్రయాణికులు కలిసి ప్రయాణించవచ్చు. A380 ఫ్రాన్స్లోని విమానాశ్రయం నుంచి మొదటిసారి ఈ విమానాన్ని పైలట్లు జాక్వెస్ రోగ్, క్లాడ్ లిల్లా నడిపారు. వీరితో పాటు మరో 4 సిబ్బంది ఉన్నారు. 2007 అక్టోబర్ 25న సింగపూర్ ఎయిర్లైన్స్ మొదటిసారిగా A380ని ప్రయాణికుల విమానంగా ఉపయోగించింది. A380 విమానం సింగపూర్ నుండి సిడ్నీకి వెళ్ళింది. దీనికి SQ380 అనే ఫ్లైట్ నంబర్ ఇచ్చారు. A380 ఫ్లైట్ సైజ్ కారణంగా భారత్లో ఆపరేట్ చేయడానికి అనుమతి లేదు. అయితే 2014లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 4 ప్రధాన విమానాశ్రయాల్లో A380ని ల్యాండ్ చేయడానికి, టేకాఫ్ చేయడానికి అనుమతినిచ్చింది. ఈ విమానాశ్రయాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్. దీని తర్వాత మొదటిసారిగా మే 30, 2014లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో A380 దిగింది. దక్షిణాఫ్రికా స్వాతంత్ర దినోత్సవం. ఏప్రిల్ 27న దక్షిణాఫ్రికాలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. వాస్తవానికి 1994 ఏప్రిల్ 27న దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష విధానం నుండి స్వాతంత్రం సాధించింది. దక్షిణాఫ్రికాలో మొదటి ప్రజాస్వామ్య ఎన్నికలు ఏప్రిల్ 26 నుండి 29 వరకు జరిగాయి. అన్ని జాతులకు చెందిన దక్షిణాఫ్రికా ప్రజలు ఓటు వేయగల మొదటి ఎన్నికలు ఇవి.
దేశ చరిత్రలో ఓటర్లందరినీ సమాన పౌరులుగా పరిగణించడం ఇదే తొలిసారి. 1994 ఏప్రిల్ 27న దక్షిణాఫ్రికాలో జరిగిన ఎన్నికల వల్ల చాలా మార్పులు వచ్చాయి. తొలిసారిగా వర్ణ వివక్ష లేకుండా జరిగిన ఎన్నికల్లో నెల్సన్ మండేలాకు ప్రజల నుంచి ఎంతో ప్రేమ లభించింది. కొత్తగా ఎన్నికైన దక్షిణాఫ్రికా జాతీయ అసెంబ్లీ మొదట నల్లజాతి వ్యక్తిని అధిపతిగా ఎన్నుకుంది. ఆ తర్వాత 1994 మే 10న నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడయ్యాడు. ఆయన 16 జూన్ 1999 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ 5, 2013లో తన 95వ ఏట మరణించారు. భూమికి చేరుకున్న అపోలో 16. 1972 ఏప్రిల్ 27న అపోలో 16 సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది. అపోలో 16ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఏప్రిల్ 16, 1972లో ప్రయోగించింది. అపోలో 16 అనేది యుఎస్ అపోలో అంతరిక్ష కార్యక్రమంలో 10 మంది సిబ్బందితో కూడిన మిషన్, 5వ చివరి మూన్ ల్యాండింగ్ మిషన్. ఈ మిషన్లో కమాండర్ జాన్ యంగ్ లూనర్, మాడ్యూల్ పైలట్ చార్లెస్ డ్యూక్, కమాండర్ మాడ్యూల్ పైలట్ క్యాన్ మ్యాంటింగ్లీ ఉన్నారు. 1972 ఏప్రిల్ 16న ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన అపోలో 16 చంద్రునిపైకి వెళ్లే మార్గంలో అనేక చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కొంది.